వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా. ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ స్పైసీ వంటల్లో ఒకటి, ముఖ్యంగా చపాతీలోకి అన్నంలోకి అద్భుతంగా ఉండే బంగాళదుంప మసాలా. భారతదేశంలో ఎక్కువగా తినే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. ఇది ప్రతి ఇంటిలోని ఖచ్చితంగా వండుకునే వంట. చపాతీలోకి రైస్లోకి సరిపడే బంగాళదుంప మసాలా సులువుగా ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, టమాటా కోసుకుని పక్కన పెట్టాలి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క పెనంలో నూనె పోసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి, లేదంటే కూర కలర్ మారుతుంది. టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. టమాటా బాగా మగ్గింది. బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంపలు బాగా మగ్గుతుండగా ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకుని మగ్గిన తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుతూ నీళ్లు అన్ని వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కూర దగ్గరగా అయ్యింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి పైన ఈ స్పైసీ రుచిని మిస్ అవ్వకండి. ఇంకా ఎన్నో రుచులు మీకోసం ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాలో వేచి చూస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం.